దరిద్రిని కాపాడుకుందాం, భావి తరాలకు పచ్చని ప్రకృతిని అందిద్దాం. నేడు అంతర్జాతీయ దరిద్ర దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ తన కుంచెతో అద్భుతమైన సందేశాన్ని ఆవిష్కరించారు. భూమాత పడుతున్న ఆవేదనను, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను చాటి చెబుతూ బాదం పప్పుపై ఆయన గీసిన సూక్ష్మ చిత్రం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తుంది. పర్యావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యంతో జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో మనిషి మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందని చాటి చెబుతున్నారు నంద్యాల ఆర్టిస్ట్ కోటేష్. దరిద్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన ఒక వినూత్నమైన సందేశాత్మక చిత్రాన్ని రూపొందించారు. పర్యావరణాన్ని రక్షించాలని భూమాత స్వయంగా మానవాళిని వేడుకుంటున్నట్లుగా ఈ చిత్రాన్ని మలిచారు. కేవలం ఒకే చిత్రంలో దాదాపు 40 రకాల అంశాలను పొందుపరచడం విశేషం. చెట్ల నరికివేత, ప్లాస్టిక్ భూతం, గ్లోబల్ వార్మింగ్ వంటి ప్రస్తుత సమస్యలను ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపారు. కేవలం సమస్యలను చూపడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, మొక్కలు నాటడం ద్వారానే భూమిని రక్షించుకోగలమని ఈ చిత్రం ద్వారా కోటేష్ పిలుపునిచ్చారు. ఒక సూక్ష్మ చిత్రం వందల కొద్ది ప్రశ్నలను, ఆలోచనలను రేకెత్తిస్తోంది. ఇప్పటికైనా మనం ప్రకృతిని గౌరవించి పర్యావరణాన్ని కాపాడుకుంటేనే జీవరాశికి మనుగడ ఉంటుంది. ప్రపంచ దరిద్ర దినోత్సవం పురస్కరించుకొని, అంటే దరిద్ర దినోత్సవం అంటే ఎత్తుడే, భూమి దినోత్సవం. ఈ సందర్భంగా చిన్న బాదం పప్పుపై 40 సూక్ష్మ చిత్రాలు గీశాను. ఈ చిత్రాన్ని మైక్రో బ్రష్ ద్వారా వాటర్ కలర్స్ పెయింటింగ్స్తో 1 గంటలో వేశాను. ఈ చిత్రంలో భూమాత పర్యావరణాన్ని కాపాడండి, భూమిని రక్షించండి అని 2 చేతులు జోడిస్తూ వేడుకున్నట్లు. వన్యప్రాణులు ఆహారం లేక నీటి కొరతతో అలమటిస్తూ తమ గూడును వెలుబూస్తున్నట్టు చెప్పినట్లు మాట భూమాతకు. అలాగే ఎండిపోయిన చెట్లు, నరికివేసిన చెట్లు, మనుషుల జంతువుల కలేవరాలు, నీటి బొట్టులో చెట్టు అంటే నీరును కాపాడండి, చెట్లను కాపాడండి అర్థం వచ్చే విధంగా. ఈ భూమి మీద సకల జీవరాశులకు ఉండే హక్కు ఉంది. సకల జీవరాశులు ఉండే హక్కు ఉంది. కానీ మానవులు తమ స్వార్థం కోసం, అవసరాల కోసం భూమిని నాశనం చేస్తున్నారు. పర్యావరణంలో సమతుల్యం లేకనే భూమి వేడెక్కుతుంది. అంటే ఎన్నడూ చూడని ఉష్ణోగ్రతలు చూస్తున్నాం. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో చాలా దారుణంగా ఉంటుంది. వాతావరణంలో విపరీతంగా మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరూ భూమిని రక్షించుకోవాలి. ఎప్పుడు మనము చెట్లను విపరీతంగా పెంచుకుంటామో అప్పుడు పర్యావరణంలో సమతుల్యంగా ఉంటుంది. భూమి చల్లపరుస్తుంది, మన జీవితం బాగుంటుంది. భావి తరానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ప్రతి ఒక్కరూ మనము భూమిని కాపాడుకోవాలి. ప్రతి వస్తువు మనం భూమి నుంచి తీసుకుంటున్నాం. మన తినే ఆహారం నుంచి ప్రతి వస్తువు మనం భూమి ద్వారా తీసుకుంటున్నాం. కానీ మనం భూమిని నాశనం చేస్తున్నాం. ఇప్పుడు నేను వేసిన ఈ బాదం పప్పు కూడా భూమి నుంచి వచ్చింది. ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల్లో అవగాహన కల్పించి పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. మన భూమి చేయకు మరుభూమి. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచుకోండి, పర్యావరణాన్ని కాపాడుకోండి.